హాయ్ ఫ్రెండ్స్, జై సుమేధ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను గార్లిక్ బటర్ నాన్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ముందుగా ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల మైదాని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ షుగర్, పించ్ ఆఫ్ బేకింగ్ సోడాని, వంట సోడాని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు మజ్జిగని యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మజ్జిగ సరిపోకపోతే ఇందులో మీకు సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకొని చపాతీ ముద్ద కంటే కాస్త సాఫ్ట్గా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా చపాతీ ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ విధంగా నీట్ చేసుకోవాలి. ఇలా ఎంత బాగా నీట్ చేసుకుంటే నాన్స్ అనేటివి అంత సాఫ్ట్గా వస్తాయి. చూడండి, ఇది చపాతీ ముద్ద కంటే కాస్త సాఫ్ట్గా ఉండాలి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు దీనిపైన క్యాప్ పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 3 to 4 టేబుల్ స్పూన్ కరిగించిన బటర్ని తీసుకొని ఇందులోనే 2 నుంచి 3 వెల్లుల్లిపాయలని ఈ విధంగా తురుముకొని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూడండి, పిండి కాస్త ఉబ్బినట్లుగా అనిపిస్తుంది. ఈ పిండిని మళ్ళీ ఒకసారి నీట్ చేసుకోవాలి. ఇలా నీట్ చేసుకోవడం వల్ల నాన్స్ అనేవి సాఫ్ట్గా వస్తాయి. ఇలా నీట్ చేసుకున్న తర్వాత ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇలా ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అందులో ఒక బాల్ని తీసుకొని మీకు నచ్చిన షేప్లో నాన్ని ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ నేను ఓవెల్ షేప్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను. నాన్స్ని మరీ పలచగా కానీ మరీ మందంగా కానీ తిక్కుకోకూడదు. నేను చూపించిన మందంతో తిక్కుకోవాలి. ఇలా తిక్కుకున్న తర్వాత ఒక సైడు వాటర్ని అప్లై చేసేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా ఒక సైడ్ అప్లై చేసుకోండి. మనం ఒక సైడు వాటర్ అప్లై చేసాం కదా నాన్కి, అటు సైడు మాత్రమే పెన్నం పైన యాడ్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత నాన్ అనేది బాగా కాలుతూ పొంగడం స్టార్ట్ అవుతుంది. ఇలా బాగా పొంగితే నాన్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఒక సైడు బాగా కాలిన తర్వాత మనం రెండో సైడ్కి తిప్పుకొని ఈ విధంగా మనం కాల్చుకోవాలి. 2 నిమిషాల తర్వాత టర్న్ చేసుకొని చూడండి, నాన్ అనేది పర్ఫెక్ట్గా కాలింది కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గార్లిక్ బటర్ ఉంది కదా, ఆ బటర్ని ఈ విధంగా మనం అప్లై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా అన్ని నాన్స్ని ప్రిపేర్ చేసుకొని బటర్ని ఈ విధంగా అన్ని నాన్స్కి అప్లై చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బటర్ నాన్ రెడీ అయిపోయింది. ఈ బటర్ నాన్స్ని పన్నీర్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.